చంపొద్దు. ఏమండి, నేను చచ్చిపోయిన పర్లేదు కదా, నా బిడ్డని చంపొద్దండి. బిడ్డ చచ్చడానికేనా ఈ మందు పోసేది? బాను, ఓర్ బాను, అరే ఎంతసేపు అంటావురా? పిలుస్తా అంటే నత్తలేదా? లే, అరే ఏంటిదే? అప్పటి నుంచి పిలుస్తాంట లేస్తలేవేంద్రా? ఏది చెప్పు. ఏంద్రా కొడుకు, అంత చిన్నవై ఉంటాను, ఏమైంది? ఏమైంది అంటావేంది? దానికి వద్దు వద్దే నెల నిండాక మందు తాపిద్దే అంటే ఇంటివా? చెల్లె నువ్వు కలిసి మేము చేస్తాం రా, వర్షం అవుతారా అని మందు తాపిత్తివి. అది పుసుకున్న సచ్చే, ఆ ఇంటికి కీడొచ్చే, ఈ ఇంట్లో ఉండబడుతుంది. నీకేమో పని శాత కాదు, నీకు చేయలేక నేను చస్తానా. కూరగాయలనేమో హాస్టల్ వేసిన. కనీసం నీ బిడ్డ వస్తుందా? మంచిగా ఉన్నప్పుడైతే వచ్చి కూరలు పువ్వులు అన్నీ వేసుకోపోయింది. మరి మా అన్న ఎట్లున్నాడు, మా అవ్వ ఎట్లున్నది, కనీసం వండి పెడతామన్న ఇంటి పొగాన్ని వస్తుందా? ఏం లేదు. ఇట్లుండకపోతే ఏం చేయాలి ఇక నేను? ఎవరి సంధానాలు బతుకుతాను రా, ఏం చేస్తావు? బిడ్డ రాగానే ఎంకేసుకురా. మరి మా అన్న ఉన్నాడు, మరి మా అవ్వకు శాత కాదు, వండి పెట్టాలని వస్తుందా ఏమన్నా టైంకు? మంచిగా ఉన్నప్పుడు కూరలు పువ్వులన్నీ ఎత్తుకు వేసుకొని తీసుకోపోయా. మళ్ళీ ఏం చేస్తానో బాను అంటాను. అనురా, నువ్వు కూడా నన్నే అను. నీ పెళ్ళని చచ్చిపోయిన కాడ నుంచి నన్ను పట్టించుకుంటానవారా? నా మాట వింటానవారా నువ్వు? అవు నీ మాట ఎప్పుడన్నా కాదన్నా? ఎప్పటి ఉందో చెప్తానా కాదురా? నా ఇంటికి వారసుడు రావాల, నా ముంగట మనవడు తిరగాలని. ఏదైనా నా మాట ఏడినవురా నువ్వు? నువ్వు చేయబట్టి ఉన్న పిల్లలు చచ్చిపోయా, మళ్ళీ మనవడు ఎక్కడి నుంచి వస్తాడే? అవగా మనవడు ఎక్కడి నుంచి వస్తానంటావేంద్రా? ఇంకో లగ్గం చేస్తా నాకు మనవడు రాడా? మళ్ళీ లగ్గమా? మళ్ళీ లగ్గం అని నోరు తెస్తావేంద్రా? అరే ముగ్గురు పిల్లల తండ్రిని, మన పిల్లలు చచ్చిపోయా, నాకెవరు పిల్లలు ఇస్తారే? అగో నీకు కాలం కన్నా, చెయ్యం కన్నా, మూతం కన్నా, ముఖం కన్నా మంచిగా నౌకరు చేస్తాను. నీకెవర్రా పిల్లడి అంది? నీ గురించి తెలిసిన ఎవరన్నా మన ఇంటికి పిల్లని ఇస్తారా అని భలే మాట్లాడతావు. అరే నీకు పిల్ల నువ్వు దొరకదురా? చచ్చిపోయిందని శైల చూదలేదా? దాన్ని అడుగుతా, దాన్ని ఇంటికి కోడల్ని చేస్తా. ఇద్దరు కవల పిల్లలేనాయే. నీకు కూడా పెళ్ళాన్ని చచ్చిపోయిందని రంది పడతాను కదా, దాన్ని నీ పెళ్ళంలో కూడా చూసి సంబరపడు. బిడ్డ చచ్చిపోయిన రందిలో వాళ్ళు ఉన్నారు. పైకి వెళ్ళి అది చచ్చిపోతే మాకు జారిపడి చచ్చిపోయిందని మనం నమ్మించినాం, వాళ్ళ పిల్లని ఇస్తారా అని. నీకెందుకురా, నీ మాట్లాడతా. ఇంకేంది, మీరు రంది పడకు, మంచిగా పెళ్ళి వస్తుంది, నా ఇంటికి వారసుడు వస్తాడు మంచిగా. ఈసారి నాకు మనవడతారా? నిజంగా చేస్తావా అని ఒప్పుకుంటారా వాళ్ళు? నీకెందుకురా, నేను ఉన్నా కదా ఒప్పించడానికి. నీకెందుకు? కానీ మొత్తం చుట్టాలను అందరినీ పిలిచేద్దాం. ఏమిచ్చిరా, ఏది లేదు, చుట్టాలు లేదు, ఎవరు లేరు. ఈ వరకే ఇప్పుడు చచ్చిపోయిందన్న దాంట్లో మనం అటు ఇటు కిందికి మీదికి చేసి మనుషులు నెటోళ్ళు అటు అది చేసినాం. ఏం లేదు, గుళ్ళకి తీసుకుపోయి దండలు మార్పించుకోసి అప్పటికి ఇంతకు తీసుకొచ్చుకుందాం. అంతేనా? అంతే. సరే.
రాండి బిడ్డ. అరే దేవుని దగ్గర దండం పెట్టుకోరు పో బిడ్డ, దేవుని దగ్గర దండం పెట్టుకోరు రాండి. బిడ్డ మీ అవ్వ మా ఇంటి కోసమే మిమ్మల్ని కవల పిల్లల లెక్కగా అన్నట్టున్నది. అక్క వచ్చిన ఇంటికి నేను కూడా కోడలు గచ్చుడు చాలా సంతోషంగా ఉంది అత్తమ్మ. నేను చూస్తా అంటే మీ అక్కను చూసినట్టే అనిపిస్తుంది బిడ్డ. మీ అక్క లోటు నువ్వే తీరవాలి. అవునత్తమ్మ, ఒక్క రూపంలో పుట్టినందుకు ఒక్కింటికే వచ్చినాం. సరే బిడ్డ, అట్లయితే నువ్వు నాకు మనవన్ని కానీ ఇవ్వాలి. నేను నా మనవతో సంబరంగా ఆడుకుంటా పానం విడవాలి. అదంతా నా చేతిలో ఏముందత్తమ్మ, అంతా దేవుడి దయ. అగో నువ్వు గట్ల అనకు బిడ్డ, మీ అక్క కూడా గట్లనే అన్నది. నాకు అదంతా ఏం చెప్పకు, నీకు మగ పిల్లగాడే పుడతారు. అరే బాను, ఈ ఇంట్లో నా కోడలు ఒక్క పని ముట్టద్దు. ఓ పని మనిషిని మాట్లాడు, పని అంతా అదే చేస్తుంది. సరే అమ్మా. అయ్యో ఎందుకత్తమ్మ, నేను ఉన్నా కదా, నేను చేస్తా. లేదు, నువ్వు ఇంట్లో ఏ పని చేసురాద్దు. నాకు నువ్వు మనవని కానిచ్చుడే నీ పని. సరే అత్తమ్మ. అత్తమ్మ, అక్క పిల్లల్ని చూడక చాలా రోజులు అవుతుంది. వాళ్ళని హాస్టల్ నుంచి ఇక్కడికే రమ్మందాం, ఇక్కడే ఉంచుకుందాం. అయ్యో బిడ్డ, ఏంది ఆగు, మీకు కొత్తగా లగ్గమైంది. ఇప్పుడే వాళ్ళు ఎందుకు తీ బిడ్డ, హాస్టల్లో వాళ్ళు మంచిగా ఉన్నారు. వాళ్ళని నేను పోతలేనా అత్తలేనా చూస్తలేనా, వాళ్ళని నేను చూసుకుంటా కదా, నీకెందుకు రంది. నాకైతే మనవని కానిచ్చుడే నీ పని, సరేనా? అరే లోపలికి తయారు కాపోండి. పోయిన పొరగాళ్ళు 1000 రూపాయలు సంబరపడితే అక్క పిల్లగాళ్ళు కావాలి అంటాను. నాకైతే మనవరు రావాలి చాలు నాకు. బాణన్నా, ఓ బాణన్నా. నా సంపతి ఈడున్నా రానా? ఏం సందరా ఇటు వచ్చినావు? అన్నా, నువ్వు చేసింది నీకు కొద్దిగానే న్యాయం అనిపిస్తానే. నేనేం చేసిండ్రా? న్యాయం అన్యాయం అని మాట్లాడబడుతుంది. ఎవ్వరికి తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నావట కదా. నేను చేసుకుందే రెండో పెళ్ళి. ఈ పెళ్ళికి అందరికి చెప్పుడు ఎందుకనే చెప్పలేదురా. మొదటి పెళ్ళి అయితేంది, రెండో పెళ్ళి అయితేంది. పెళ్ళి అంటేనే పెద్ద పండుగ లెక్క. గిట్లా ఎవరికి చెప్పకుండా ఎట్లా చేసుకోబుద్ది అయిందే నీకు? అయింది ఏదో అయిందిరా, దానికోసం ఎందుకు ఇడిచిపెట్టు. పండుగ ఇడిచిపెట్టమంటే గట్ల ఇడిచిపెడతారే, నువ్వు అంత గమ్మది మాట్లాడతావు. అరే పెళ్ళి చేసుకున్నప్పుడే పండగరా, కానీ అనుకున్న పోరగాలు పుట్టలేదు అనుకో దండగా అనిపిస్తుంది. పిల్లలు ఏముందే, ఆ దేవుడు మనకు ఎవరిని ఇస్తే గాల్లో పుడతారు. అయితేమని ఇంతకేమని లగ్గం చేసుకున్నావే, ఏ ఊరాళ్ళది? ఎవరో కాదురా, ఈ వదిన వాళ్ళ చెల్లెనే చేసుకున్నా. అబ్బా అన్న, నీ ఎడమ కంట్ల కన్నీళ్ళు ఆరక ముందుకే నీ కుడి కంట్లే ఆనంద బాష్పాలు తెచ్చుకున్నావు కదనే. ఎంతైనా నువ్వు గ్రేటే. ఏం చేస్తాను రా, పిల్లలు లేకుంటే వెళ్ళదు కదా మరి. అది కూడా నిజమే, కానీ పెళ్లి కంటే విలవకపోతే రిసెప్షన్ అని ఉన్నదా లేదా? రెండో పెళ్ళికి రిసెప్షన్ అయిందిరా, నువ్వు లేకున్నావు. అంటే పైసలు మిగిల్చుకున్నావు అన్నమాట, ఎవరికి చెప్పకుండా. పైసలు ఏముందిరా, ఎవరిని పిలవద్దనే పిలవలే. ఊళ్ళో పెళ్లి చేసుకున్నట్టు అందరికి తెలుసు. అయినా నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు? గదే ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నావు కదా, ముచ్చటేందో తెలుసుకుందామని వచ్చిన. ముచ్చట కావాలా? మా వారు పిలుతాగు. అవ్వా ఓ నీ దండం పెడతా ఆగే. పెద్ద వచ్చిందనుకో ముచ్చట కాదు, విషయం పోసినట్టు మాట్లాడుతుంది. అదంతా ఊని కానీ లగ్గం చేసుకున్నావు కదా, మరి నాకు దావత్ ఇయ్యవా? ఇంత పోరా. ఎప్పుడు ఇస్తావు? సాయంత్రం ఇంత పో. మర్చిపోకు మరే, ఇయ్యాలే. ఇంత పో. పోతానా? వీడు విషయం గిష్టం అంటాడు, దీనికి విషయం తెలిసిందా ఏంటి? అమ్మా ఏంద్రా? దోకారం పోతాను. దావకాడ పోతావా? సరే, ఈసారి అన్న దాని కడుపులో ఉన్నది మగ పిల్లగాడా ఆడ పిల్లగాడా అని మంచిగా తెలుసుకో. వాడు చెప్పడే, పోయినసారి చెప్పినందుకే పానం పోయిందని భయపడ్డాడు. అరే నాకు అదంతా తెలియదు. దాని కడుపులో ఉన్నది ఆడపిల్లడా మగ పిల్లగాడా అని తెలుసుకున్నాకనే ఇంటి పోకనరా. ఏంటత్తమ్మా ఏమో మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు బిడ్డ, దావకాన పోతావు కదా, లోపట పిల్లగాడు మంచుకున్నాడా అని డాక్టర్ని తెలుసుకోమంటానా. బావకు తెలిసిన డాక్టరే కదా, మళ్ళా పైగా పేరు గల్లోడు. సరే బిడ్డ, పైలంగా పోయిరా అండి. సరే అమ్మ, పోయేద్దాం. సరే అత్తమ్మ. మెల్లన్నాడు బిడ్డ, పైలం అసలుకే నీ కడుపులా నా వారసుడు ఉన్నాడు.
పైలో సరే. అరే నీకు చెప్పింది మర్చిపోకురా. ఆ, ఏమైతుందో ఏమో ఈసారి దాని కడుపులు ఉన్నది మగపిల్లగాడో ఆడపిల్లగాళ్ళు తెలిసేదాకా నాకైతే ఇదంతా పాడైంది. అగో డాక్టర్ ఏమన్నారా? లోపల బిడ్డ మంచిగానే ఉండడం చెప్తున్నారు. సరే బిడ్డ నువ్వై వండుకోపో. ఇవరిదాకా దావకానకు పోయొచ్చు. అరే ఏందిరా అదేమో సంబరం కొద్దున్నది, నువ్వేమో బాధ కొద్దున్నావు, ఏమైందిరా? దానికి పుట్టేది ఎవరో తెలియదు కాబట్టి సంబరంగా ఉంది. నాకు తెలుసు కాబట్టి నేను ఇట్లున్నా. అంటే ఇప్పుడు పుట్టేది కూడా ఆడిదేనా? అందుకే అమ్మా నేను ఇట్లున్నది. దీని జాతకం కూడా అయ్యగారికి చూపించిండ్రా. ఇద్దరు అక్క చెల్లెల జాతకం ఒక్కటేనట. ముదనష్టం ఉండడు. దీనికి కూడా ఆడి పొరగానే పుడతారట. అత్తమ్మ కొన్ని పాలు వేడి చేసి పోయావా? నేను వేడి అయ్యా, వేడి చేసుకొని తాగుపో. రేపటి నుంచి పాలను కూడా పాలు పోయాకంట. అదేంది అత్తమ్మ, డాక్టర్ రోజు పాలు తాగమని చెప్పిండు. పైసలేం పుణ్యానికి అత్తలేవు. ఇక్కడ అందరు సంతోషంగా ఉండి తాగటానికి. పాలు లేవు ఏం లేవు. తాగేది నా కోసం కాదత్తమ్మ, కడుపుల బిడ్డ కోసం. ఇన్ని రోజులు తాగింది చాలు. ఈ కాడ నుంచి ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి. అరే ఆ పని మనిషిని పని చేసి ఇదే ఈ ఇంటికి పని మనిషి కావాలి. సరే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తా. అదేందత్తమ్మ, నెలలు నిండక ముందేమో పని మనిషిని పెట్టి ఇప్పుడు పని మనిషిని పని చేపిస్తా అంటున్నావు. నాకేడు శాతం అయితే చెప్పు. నా ఇంటికి కోడలు వచ్చింది మంచిగా తిని పండుటానికి కాదు, ఇంట్లో పనులు కూడా చేయాలి. డెలివరీ అయ్యేదాకా పని మనిషిని ఉంచత్తమ్మా. డాక్టరు రెస్ట్ తీసుకోమని చెప్పిండు. అటు వెనుక నేనే చేసుకుంటా పని మొత్తం. పో ఎట్టన్నా చావుపో, నీ ఇట్ట ఉన్నట్టు చేసుకో. ఏందమ్మా ఇట్లయింది? నాకు ఇంతమంది ఆడపోరగాలు పుడతారే. ఏం చేస్తాం, వసంటి రాతలు అడకచ్చుకున్నారా నీ పెళ్ళాలు. పా ఇంట్లో పోదాం. నాకు మగ పిల్లగడ పుట్టి బాగా లేదు కావచ్చు. దావకాన పోతే దీనికి కూడా ఆడపిల్ల పుడతానని చెప్పారు. ఇక ఆడపిల్ల పుడితే ఏమున్నది, నా వంశానికి వారసుడు రాడు. ఎట్లనే చేసి దీని కడుపు ఊడగొట్టాలి. ఎట్లా ఆ పని చేస్తా. ఏం చేస్తాను లోపటది? సుధా, ఓ సుధా, సుధా ఏం చేస్తానో బిడ్డ ఇట్రా. అత్తనవా? ఏం చేస్తానవే? ఏందత్తమ్మా? అన్న ఎటు పోతానవే? గోళీలు చేయడానికి పోతారు మెడికల్ షాప్. అవన్నీ నేను మర్చిపోయినా మొన్న వదిన కింద పడ్డా ఎట్లున్నదే? మనిషి అయితే బతికింది కానీ అందరికి బాధ మిగిల్చిందిరా. ఎందుకన్నా ఏమైంది? కడుపులో ఉన్న పాప చచ్చిపోయిందిరా. అయ్యో గంత ఘోరం అయిందా అన్న? అయితే అన్న వదినకైతే ఏం కాలే కదా దేవుని దయ వల్ల. పిల్లలు ఏముంది మళ్ళీ ఉట్టరాతి, నువ్వేం బాధపడదు. ఇంకెక్కడ పిల్లలు రా. మొన్న కింద పడ్డప్పుడే గర్భసంచికి దెబ్బ తాకింది. గర్భసంచి తీసేస్తేనే మనిషి బతుకుతారన్నారు, అందుకే తీపిచ్చినాం. ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదురా. అయ్యో గంత ఘోరం అయిందా అన్న?
సరే అన్న, నువ్వేం బాధపడకు. అయినా వదిన ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలని గచ్చ పెట్టిరే. మేమేం చేస్తాం రా, మాకు ఆచారమే బాగాలేదు. అయ్యో దేవుడా, దేవుడు ఎవరి రాత్రి ఎట్లా రాసిండోనే. మేము బాధపడకన్నా, వదినకు కొద్దిగా ధైర్యం చెప్పు మరి. సరేగా. ఏంద్రా కొడుక ఈ ఇంటికి వారసత్వాన్ని సంబరపడ్డ ఏదిరా గిట్లయింది? ఏం చేస్తామమ్మా, మనకు ఆచారం బాగాలేదు. నాకు మగ పిల్లగాడు పుట్టే అదృష్టమే లేదు. అత్తమ్మ అన్నం తిందిరా. అన్నం ఎట్లా తినబుద్ధి అవుతుంది? ఎట్లున్నదని తినాలి, ఏం మంచిగుందని తినాలి. ఇట్లా ఎన్ని రోజులను బాధపడతారు అత్తమ్మ? బాధ నాది, ఆ బాధ ఏదో నేను పడతా. మీరెందుకు చెప్పురు? తినకుండా కడుపు మార్చుకుంటారు. రాను అత్తమ్మ. మరి బాధ ఉండదానే? నా ఇంటికి మహారాజా సొంటి మనవడు వస్తారని సంబరపడ్డా. నిన్ను ఏరి కోరి ఈ ఇంటి కోడల్ని వేసుకున్నా. ఇక ఈ ఇంటికి మనవడు రాడు అని తెలిస్తే నా గుండె వలిగిపోతుంది. నా వంశం నిరవశం అవుతుందంటే నాకేం అనిపించదానే? నా గుండె షేర్ అవుతుంది. ఎన్ని రోజులను బాధపడతారు అత్తమ్మ? మీరు ఏమన్నారంటే ఒక ముచ్చట చెప్తా. ఏంది బిడ్డ? బావకి ఇంకో పెళ్ళి చేద్దాం అత్తమ్మ. అట్లాగన్నా ఇంటికి వారసుడు వస్తాడు, అందరం సంతోషంగా ఉండొచ్చు. ఈ బాధ ఉండదు కదా. అట్లంటావేంది? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలి? చూసిన అందరూ ఏమనుకుంటారు? ఎవరి గురించి నాకెందుకు బావా? మీరు సంతోషంగా ఉంటే చాలు. నాకు ఎవరితోటి నాకు అవసరం లేదు. చెప్పొద్దమ్మా. నువ్వు చెప్పినంత ఈజీగా అదే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అయినా నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను. నా కోసం కాకపోయినా అత్తమ్మ ఆనందం కోసం మనం చేసుకో బావా. బాధపడకంటే ఎట్లనే అయిందంత అయిపోయింది. ఇక నాకు మనవని విషయం భాగ్యం లేదు. ఇక ఇట్లనే ఈ రందితో కొన్ని రోజులు బతికి సత్తనే. అంత పెద్ద మాట ఎందుకు అత్తమ్మ? గీత దానికి సచ్చుడు ఎందుకు చెప్పు? ఎట్లా ఒప్పుకో అత్తమ్మ. బావకు మళ్ళీ పెళ్ళి చేద్దాం. నా వల్ల మీరు బాధపడడు, నేను చూడలేకపోతున్నా. మళ్ళా పిల్ల అంటే ఎట్లనే? ఏముంది అత్తమ్మ, కట్నం ఇచ్చుకొని పెళ్ళిళ్ళు చేసుకొని చాలా మంది ఉన్నారు. గరీబోలో సరిబోలో అదంతా ఎందుకు? మన ఇంట్లో పని మనిషి అమ్ముతున్నారు కదా, దానికి కూడా పెళ్ళి కాలే. దానికి ఒక మాట చెప్పి నేను ఒప్పిత్తమ్మా. అది ఒప్పుకుంటే దానికి కూడా జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. అటినత్తమ్మా. నాకు పెళ్లి ఇష్టం లేదే అమ్మ. అదేమంటుంది చూడు. అరే నువ్వు ఆగురా. నీ పెళ్ళానికి ఇష్టం అంటుంది కదా, అదే ఒప్పిస్తుంది, అదే లగ్గం చేస్తుంది. నా మాటినయ్యా, ఒప్పుకో, నేను ఒప్పిస్తా. సరేనే, నీ ఇష్టం. ఈ మోరికి లగ్గం చేసే బాధ్యత నీదే. నాకైతే వారసుడు రావాలి. ఆ మాట అన్నాం సార్, మీరు బాధపడకూడదు. అన్నం తిన్న సార్. నువ్వు పుడతానవేందే బిడ్డ? సుధా, సుధా, ఏం చేస్తావే? ఏమైంది? గిదానికి పని చెప్పినవేందే? ఇదేమో నట్టు మనిషి అనుకుంటున్నావా? అయ్యో, నేను పని ముట్టకనే చెప్పిన అత్తమ్మ. ఏ పని చేయకని చెప్పిన. లోపల వంట చేస్తున్నా. నిన్నెవరు ముట్టుకున్నారు మమత? ఇది ఎటువైందే? అరే బాను, బాను, నువ్వు ఇక్కడ కూర్చోద్దా? దీన్ని దావకాన తీసుకోపోతా. అన్నం ఇయ్యాల. ఎప్పుడు పోతారు ఇంకా దావకానకు? పోతామే. పో దావకాన తీసుకోపో. పో బిడ్డ, పో దావకాన పో. ఎందుకు ఏమైంది మొత్తుకుంటాను? చెప్పిన పని చేయి. దీన్ని దావకాన తీసుకోపో. సరే. పైన అవునే, నీకు ఒక్కకాడ ఉండబుద్ధి కదా? అది అట్టి మనిషి దానికి పని చెప్తానవానే? ఇంట్లో ఏం చేస్తావు? అయ్యో అత్తమ్మ,
పని చెప్పినట్టు కనబడాలి కానీ నీ సంగతి చెప్తా. తినుకుంటా అట్లనే ఇంకుంటా ఏమేది పడుతుంది. ఏందిరా కొడుక మన గాశారం గిట్లున్నది. మూడోసారి లగ్గం అయితే కూడా మూడో దానికి పుట్టేదానికి కూడా ఆడపిల్ల పుడతారని చెప్పే. ఏ జన్మలో ఏ పాపం చేసింది, అందుకే నాకు అందరు ఆడపిల్లలే పుడతారు. నీ అమ్మ జీవితం ఏం చేద్దామే మరి? ఏం చేద్దామారా, ఈసారి ఈ ఇంట్లో ఆడపిల్ల పుట్టనే పుట్టద్దు. దాని కడుపులో ఉన్న పిండాన్ని పిసికి చంపుదాం. దీనికి కూడా రానే అవసరమా అనే? ఎవరికైనా తెలిస్తే ఎట్లా? ఎందుకు తెలుస్తుందిరా? నీ మొదటి పెళ్ళానికి దాని కడుపు పోవాలని పసరు మందు పోసినాం, అది చచ్చింది. ఆ ముచ్చటెవరికన్నా తెలిసిందా? నీ రెండో పెళ్ళానికి కూడా ఆడపిల్ల పుడుతుందని తెలిసి అది జారి పడేటట్టు ఎత్తే దాని గర్భసంచి వేయింది, అది ఎవరికన్నా తెలిసిందా? ఇప్పుడు మూడో దానికి కూడా ఆడపిల్లనే పుడుతుంది, అందుకే దాని కడుపులో ఉన్న పిల్ల కావాలి. ఈ ముచ్చట కూడా ఎవరికి తెలియదు. కడుపు పోవడానికి మా అక్క సరిపోవడానికి నా కడుపు పోవడానికి వీళ్ళు కారణమా? రెండు పసికత ప్రాణాలు తీసుడే కాక ఇప్పుడు మా అమాయకురాలి ప్రాణాలు కూడా తీయాలని చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉండడానికి వీల్లేదు. వీళ్ళని ఎట్లా చేసి ఏదో ఒకటి చేసి భూమి మీద లేకుండా చేయాలి. అట్లయితే కానీ ఆడపిల్లలకు భూమి మీద బతుకనేది ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఆడ జన్మకు బతుకే ఉంటుంది. ఇది ఆడదే కదా, ఇది ఒక్కదానికి అన్నది కదా, దానసుంటోళ్ళు కాదా ఒక ఇంటి ఆడపిల్లలు? వంశం 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 కూడా లేకపోతే ఆడపిల్లల్ని బతకనియరా? ఏదో ఒకటి చేసి వీళ్ళని మాత్రం బతకనిచ్చేదే లేదు. సరే అమ్మా తీపిద్దాం. మరి ఇప్పుడు ఏం చేద్దామే? ఏం చేద్దామంటానవా? దాని కడుపులో ఉన్న పిండం కరిగిపోతుంది. అమ్మా కడుపులో పిండం కడుపులోనే కరిగిపోవాలి, బయటికి మాత్రం రావద్దే. అదంతా నేను చూసుకుంటా కదా కొడుక, నువ్వెందుకు రంది పడతానవరా? నేనున్నా కాదురా, పో ఇంట్లో పో. ఏం చేయనో నాకు తెలుసు. సరే అమ్మా చెయ్యి, ఎట్లయితే అట్లా. దాని కడుపులో ఉన్న పిండం ఎట్లా బయటకు వస్తుందో నేను చూస్తాను. పాలే ఇంకా రావాలి. అమ్మా పాలే తెత్తాల బిడ్డ ఆగా.
ఇప్పటిదాకా పాలు తాగుకుంటుంటావు బిడ్డ. ఇగో ఈ పాలు తాగు, నీ కడుపులో ఉన్న వాళ్ళకు బలం. మెల్ల తాగు. మంచిగా ఉన్నాయా? మొత్తం దా. తాగు ఏం కదా తా ఏంటిదా? ఇంకొక బుక్ ఉన్నాయి తా తాగు బిడ్డ, అయిపోయినాయి తాగు.